జీహెచ్ఎంసీ అంటేనే పైరవీలకు నెలవుగా చెప్పుకుంటారు. పొలిటికల్ లీడర్లు అండ ఉంటే కీలక పోస్టింగ్స్ పొందవచ్చు అనే ధీమాతో ఉంటారు అధికారులు. కానీ ప్రస్తుతం బల్దియాలో సీన్ రివర్స్ అయింది. పొలిటికల్ రిఫరెన్స్లను పక్కన పెట్టి పనిచేసే అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇస్తున్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. గతంలో ఆరోపణలు వచ్చిన అధికారులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి రిపోర్టును బట్టి పోస్టింగ్ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు బల్దియాలో విలీనమై మెగా జీహెచ్ఎంసీగా అవతరించింది. పరిపాలనా సౌలభ్యం కోసం 6 జోన్లను 12 జోన్లుగా, 30 సర్కిళ్లను 60 సర్కిళ్లుగా, 150 వార్డులను 300 వార్డులుగా పెంచారు. విస్తరించిన జీహెచ్ఎంసీకి కొత్త అధికారులను నియమించడంతో గతంలో జీహెచ్ఎంసీలో పనిచేసిన అధికారులను వారి ట్రాక్ రికార్డును బట్టి ట్రాన్స్ఫర్ చేశారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పోస్టింగ్ తెచ్చుకుంటామని చెప్పుకొచ్చిన అధికారులను ఏకంగా సస్పెండ్ చేశారు కమిషనర్ ఆర్వి కర్ణన్. కొన్ని కీలకమైన సర్కిళ్లలో తమకు పోస్టింగ్ ఇప్పించాలని పలువురు అధికారులు రాజకీయ నేతల ద్వారా తీవ్రమైన పైరవీలు చేయించారు. అలాంటి వారందరినీ పక్కన పెట్టారు కమిషనర్ ఆర్వి కర్ణన్. పైరవీలు చేస్తున్న వారిని నాన్ ఫోకల్ ప్లేస్ లో పోస్టింగ్లు ఇచ్చారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన పూర్తయిన వెంటనే సర్కిళ్లు, జోన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విస్తరిత జీహెచ్ఎంసీలో అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులను రీషఫ్లింగ్ చేయడంతో పాటు విలీనమైన మున్సిపాలిటీల ప్రాంతాల్లో ఏర్పడ్డ జోన్లు, సర్కిళ్లకు కొత్త అధికారులను నియమించారు. డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వింగ్ అధికారులు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలా అన్ని విభాగాల అధికారులను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు కొత్త సర్కిళ్లకు, జోన్లకు అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీలో చాలా కాలంగా కొనసాగుతున్న పైరవీల సంస్కృతికి కమిషనర్ ఆర్వి కర్ణన్ ఫుల్ స్టాప్ పెట్టే దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కవాడిగూడ సర్కిల్ కు బదిలీ చేయగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ సర్కిల్లో జాయిన్ అవ్వకుండా పై స్థాయిలో పైరవీలు చేయించారనే ప్రచారం జరగడంతో కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. అతనిపై గతంలో ఇంటి నెంబర్ల విషయంలో ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణలో అవినీతికి పాల్పడ్డాడని తేలడంతో అతన్ని ప్రస్తుతం సస్పెండ్ చేశారు కమిషనర్. అల్వాల్ సర్కిల్ డీసీగా తిప్పర్తి యాదయ్యకు పోస్టింగ్ ఇవ్వగా తనకు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్ కావాలని రాజకీయ నాయకులతో పైరవీలు చేస్తుండటంతో ఆ ఉన్న డీసీ పదవి ఓడబీకి గతంలో ఉన్న నాన్ ఫోకల్ పోస్ట్ కి తిరిగి పంపించేశారు కమిషనర్ ఆర్వి కర్ణన్. పనితీరు, క్రమశిక్షణే ప్రామాణికంగా నిర్ణయాలుంటాయని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ తాజా చర్యలతో తన ఉద్దేశాన్ని అమల్లో చూపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పైరవీలకు పాల్పడిన వారిపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ద్వారా దిగువ స్థాయి అధికారులకు గట్టి సంకేతం పంపినట్లు పేర్కొంటున్నారు. ఇకపై జీహెచ్ఎంసీలో బదిలీలు, బాధ్యతల కేటాయింపులు పూర్తిగా పనితీరు, క్రమశిక్షణ, సర్వీస్ రికార్డుల ఆధారంగానే ఉంటాయని, రాజకీయ లేదా ఇతర ఒత్తిడులకు తావు ఉండదని సందేశం స్పష్టంగా వెళ్లేలా కమిషనర్ నిర్ణయాలుంటున్నాయని అధికారులు చర్చించుకుంటున్నారు. త్వరలో జరగనున్న మరిన్ని శాఖల బదిలీల్లోనూ ఇదే తరహాలో కొనసాగుతోందని, అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు ఉన్నతాధికారులు.